ధర్మారావు గారు. ఎవరు? అమ్మా, మీరిక్కడికి? నా కొడుకు గురించి చెప్పడానికి నా ఇంటికొచ్చారు. చెప్పకుండానే వెళ్ళిపోయారు. నేను ఫోన్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయడం లేదు. ఏమైంది ధర్మారావు గారు? మీరు నా కొడుకు పేరు చెప్పబోతుండగా మధ్యలో మీకేదో ఫోన్ రావడంతో ఏం చెప్పకుండానే బాధపడుతూ వెళ్ళిపోయారు. మీరేదో టెన్షన్లో ఉండి చెప్పలేకపోయి ఉంటారు. నా కొడుకెవరో ఇప్పుడైనా చెప్పండి ధర్మారావు గారు. నా కొడుకు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదోనని ఎన్నాళ్ళు చిత్రవద అనుభవించాను. నా కొడుకు ఉన్నాడని, మీరు చూశానని చెప్పిన దగ్గర నుంచి నాకు నా కొడుకు గురించి తప్ప మరో ఆలోచన రావడం లేదు. కంటికి నిద్ర పట్టడం లేదు. నా మనసుకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. దయచేసి నా కొడుకు గురించి నాకు చెప్పండి ధర్మారావు గారు. నేనేమీ చెప్పలేనని చెప్పాను కదమ్మా. దయచేసి నన్నేమీ అడగొద్దు తల్లి. ఇన్నాళ్ళు మీరు నన్ను నా కొడుకుని కలపాలని ప్రయత్నించారు. నా కొడుకు కోసం నేను బాధపడినంతగా మీరు కూడా బాధపడ్డారు. ఈ రోజు నా కొడుకు గురించి తెలిసి కూడా చెప్పనంటున్నారంటే దీనికేదో బలమైన కారణం ఉండుంటుంది. ఆ కారణం ఏంటో చెప్పండి. మీరెందుకు చెప్పనంటున్నారో నాకు తెలియాలి. కారణం చెప్పండి ధర్మారావు గారు. నన్నేమీ అడగొద్దని చెప్పాను కదమ్మా. దయచేసి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇప్పుడు నాకు అర్థమైంది. నిజం చెప్తానన్న మీరు ఓ ఫోన్ రావడంతో మీకు తెలిసిన నిజం చెప్పడం మానేశారు. అంటే చెప్పొద్దని మిమ్మల్నెవరో బెదిరించుంటారు. అందుకే మీరు నాకు చెప్పడానికి భయపడుతున్నారు, అవునా? మిమ్మల్ని బెదిరించిన వాళ్ళెవరు? ఎందుకు బెదిరిస్తున్నారు మిమ్మల్ని? నేను చెప్తున్నాను వినండి. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు రౌడీలైనా, గూండాలైనా, బంధువులైనా, ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరించిన వాళ్ళని జైల్లో పెట్టిస్తాను. అవసరమైతే ఉరికంపమైనా ఎక్కిస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.